ఈరోజు ఈ వీడియోలో మనం G+2 ఫ్లోర్స్లో కట్టిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ విల్లా చూడబోతున్నాము. చాలా లగ్జరీగా మంచి క్వాలిటీగా అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. ఈ విల్లాస్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ మనకి, ఒకటా రెండా అని కాదు, ఇలా మనకి 750+ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్లో కూడా ఉన్నాయి. నేనేంటంటే ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ విల్లా చూపించిపోతున్నాను. అసలు ఎక్కడ ఉంది, దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అలాగే ఈ వెంచర్ ఫెసిలిటీస్ ఏంటి, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా దీని లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుంటే షామీర్పేట దగ్గరలో తుర్కుపల్లి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి ప్రాజెక్ట్ అనేది ఉండడం జరిగింది. చంద్ర స్క్రీన్ పార్క్ అని చెప్పేసి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసరికి HMDA రేరా అప్లోడ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఇందులో మనం స్టార్టింగ్ ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపల రాగానే మనకి రోడ్స్ చూడండి, 60 feet రోడ్స్ అయితే కనబడుతుంటాయి. దీనికి డివైడింగ్ రోడ్స్ వచ్చేసరికి 40 feet రోడ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇదిగోండి ఆ రోడ్లోనే మనకి ఇది ఫస్ట్ విల్లా, ఇది చూపిస్తున్నాను చూడండి, ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఇది చాలా బాగుంది. మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను, ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇక్కడ పార్కింగ్ ఏరియా, 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే PVC సీలింగ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ మనకి ఇక్కడ లైట్స్ కూడా రావడం జరిగింది చూడండి ఫ్రంట్ ఎలివేషన్లోని. స్క్రీన్ మీద నేను మీకు ఇంటి కొలతలు ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. లోపల రాగానే మనకి ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఏరియా. అండ్ ఫ్రంట్ వాల్లో కూడా మనకి స్టోన్ క్లాడింగ్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో అవుట్ సైడ్ మొత్తం అంతా కూడా మనకి వాల్ కేర్ అయితే పెట్టేశారు. 2 కోటింగ్తో మనకి టోటల్ వాల్ కేర్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియాలో నార్త్ వైపు అయితే చూస్తున్నాం మనం. ఇది వచ్చేసరికి సెట్ బ్యాక్, ఇది వదిలిన ప్లేస్. ఇది ఇంటి చుట్టూరు కూడా చాలా స్పేస్ అయితే వదిలేరు, వెంటిలేషన్ బాగుండాలని చెప్పేసి ఈ విధంగా అయితే వదలడం జరిగింది. సో పదని మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్దాము. టోటలీ డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్రేమింగ్ డోర్ ఇదంతా కూడా మంచి క్వాలిటీగా అయితే ఉంది. ఇది 40 x 55 కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్. ఇది టోటల్గా 244 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్ ల్యాండ్ అంతాని. అండ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే 3478 SFT వరకు రావడం జరుగుతుంది. అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతాని. అండ్ ఫ్యూచర్లో మనం లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. ప్రొవిజన్ అనేది ముందే ఇచ్చారు, తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడతామని చెప్పేసి ముందుగానే తీసుకున్నారు లిఫ్ట్ కూడా పెట్టడానికి. అండ్ ఇదంతా కూడా హాలే, డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది. సో మెట్లు ఇచ్చేసారు ఇక్కడ. మెట్ల ల్యాండింగ్ కింద మనకి స్టోర్ రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అదంతా కూడా బయట బాల్కనీ, అది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇది అంతాని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే UPVC విండోస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆ పక్కన బాల్కనీ కూడా రావడం జరిగింది. డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం అన్నీ కూడా, చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా కిచెన్. అది ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ కనబడుతుంది కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అది విండోస్ కూడా పెద్ద విండోస్ ఇచ్చారు వెలుతురు అనేది ఎక్కువ రావడం కోసం. అండ్ ఆ పక్కన యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు, పదని చూద్దాం అది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డోర్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నప్పుడు ఈ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అండ్ వీడియోలో కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇదంతా కూడా మనకి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫై టైల్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా నార్మల్ టైల్స్ అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ స్కిడ్ అవ్వకుండా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. యూటిలిటీ ఏరియాలోని అవుట్ సైడ్ అంతా కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ ఈ పక్కన చూడండి, ఈ పక్కన సౌత్ సైడ్ ప్లేస్ అంతా కూడా బాగా వదిలేరు వీళ్ళు. సో 4 feet ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన. అండ్ ఫ్రంట్ ఇదంతా కూడా గార్డెన్ ఏరియా కింద అయితే వదిలేశారు. సో పదండి లోపలికి అయితే వెళ్దాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ఇదంతా కూడా క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. స్విచెస్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండ్ ఐటమ్స్ యూజ్ చేశారు. ఇదిగోండి స్విచెస్ మోడల్ బాగుంది, ఇది డిఫరెంట్గా అయితే ఉన్నాయి, చిన్న చిన్న స్విచెస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ, పదని చూద్దాము. మనకు కావాలంటే 150 గజాల్లో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ విల్లా అనేది. అది వచ్చేసరికి మనకి 2000 SFT అయితే రావడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అనేది. లేదు అనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మనకి 244, 240 స్క్వేర్ యార్డ్స్లో కూడా మనకి వేరే వేరే పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. ఈస్ట్లో ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్లో కూడా విల్లాస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మన దగ్గర. సో చూసారు కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇందులోని. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి. బాత్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల చూడండి బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి. కింద ఫ్లోరింగ్కి వాల్కి టోటల్ అన్నీ కూడా వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. టైల్స్ కావచ్చు, అట్లాగే ప్లంబింగ్ సంబంధించిన ట్యాప్స్ కావచ్చు, కమోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెడతారు. మంచి బ్రాండెడ్ ఐటమ్సే పెడతారు. జాగ్వార్, సెరా ఇలాంటి మంచిగా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ వర్క్ అనేది, అందుకే కొంచెం మనకి అక్కడక్కడ డస్టీగా అయితే ఉన్నది. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీలైతే ఫుల్ వీడియో మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాం మేము. అండ్ స్టెప్స్ చూసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టెప్స్ ఫ్లోరింగ్ అనేది. అండ్ కింద స్టోర్ రూమ్ అది. సో పదని పైకి వెళ్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీనోమ్ వ్యాలీ దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ 5 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అట్లాగే భారత్ బయోటెక్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. మెయిన్ మనకి ఓఆర్ఆర్ కూడా మహా అయితే ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. కోంపల్లి కూడా ఒక 20 minutes అయితే పడుతుంది ఇక్కడ నుండి. అండ్ పైకి వచ్చేసాం మనం, అది లిఫ్ట్కి సంబంధించింది. అండ్ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చేసారు ఇక్కడ. సో చాలా మంచి లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నది. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా డీసెంట్గా సింపుల్గా తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఆ ఫ్రంట్ సైడ్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అది. సో ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా అంతని, లోపల బాత్రూమ్ అయితే వస్తుంది, అటాచ్డ్ బాత్రూమ్ అనేది. సో ఈ బాత్రూమ్ అనేది చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూడడానికి మనకి చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కనబడుతుంది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో. సో టైల్స్ డిజైన్స్ కావచ్చు, టోటల్ అంతా కూడా చాలా బాగుంది, ఇందులో నీట్గా ఉంది. సో పదని మనం బయటికి అయితే వెళ్దాము. ఒకసారి బయట నుంచి కూడా మీకు ఆ బాల్కనీలోంచి వ్యూ కూడా చూపిస్తాను, మీకు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. సో ఫ్రంట్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది. ఎదురుగా పూజా రూమ్ అదిగోండి. అండ్ టాప్లో సీలింగ్ కూడా బాగుంది. ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు సీలింగ్లో వీళ్ళు. ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కోవ్ లైటింగ్ కూడా వచ్చింది ఇందులోని. టోటల్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ వాల్స్ అన్నీ కూడా 9 inch వాల్స్ ఇవి. లోపల మనకి ఇన్సైడ్ 9 inch వచ్చాయి. అక్కడక్కడ 4.5 inches కూడా యూజ్ చేశారు వీళ్ళు. రెడ్ బ్రిక్ యూజ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ టోటల్గా అంతాని. అండ్ ఫ్లోరింగ్ ఇక్కడ వుడెన్ టైప్ తీసుకున్నారు చూడండి ఫినిషింగ్ అనేది. అదిగోండి హైవే రోడ్ అనేది. అండ్ ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చేసారు. హైవే రోడ్తోనే మనకి రోడ్డు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది. అది హైవే రోడ్, అది కరీంనగర్ వెళ్ళే హైవే రోడ్ అది సికింద్రాబాద్ నుంచి. అండ్ ఇక్కడ నుండి మనకి సికింద్రాబాద్ కూడా ఒక 40 minutes అయితే పడుతుంది వెళ్ళాలంటే కనుక. అండ్ అట్లాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే దగ్గరలో ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ కొంచెం ముందైతే ఉంటుంది అది. అండ్ కొండా లక్ష్మణ హార్టికల్చరల్ యూనివర్సిటీ కూడా దగ్గరగానే ఉంటుంది దీనికి. సో అదిగోండి హైవే రోడ్ అనేది. ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవచ్చు. ఒకసారి చెప్తున్నాను చూడండి. మెయిన్ రోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విల్లా ఫేసింగ్ సైడ్ చూసుకున్నట్లయితే 40 feet రోడ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీనికి మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే 60 feet రోడ్ అయితే రావడం జరుగుతుంది. 2-way రోడ్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి కరెంట్ పోల్స్ కూడా చూడండి, డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది చాలా పెద్ద ట్యాంక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇందులో మనకి G+1 క్లబ్ హౌస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అట్లాగే క్లబ్ హౌస్లో మనకి జిమ్, చిన్నది సూపర్ మార్కెట్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇందులో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ వస్తుంది, జాగింగ్ ట్రాక్ వస్తుంది, 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుంది, చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి ఇందులోని. నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఒకసారి చూడండి. అవి చూసి మీరు ఎప్పుడైతే వద్దామనుకున్నారో అప్పుడు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే లోపల చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు, అది చూద్దాం పదండి. డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఇది. దీని పక్కనే చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. G+2 ఫ్లోర్స్ ఫ్రెండ్స్. ఇది మనకి డూప్లెక్స్ విల్లా ఇది. ఇందులో మనకి ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ కూడా ఉన్నాయి. మనం ప్రజెంట్ 244 square yardsలో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ విల్లా చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా తీసేస్తారు, ప్రస్తుతానికి వర్క్స్ జరుగుతున్నాయి కదా, అందుకే ఇలా అయితే వంచేసారు ఇవి. సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మెయిన్ డీసెంట్గా ఉంది. వుడ్ వర్క్ ఇంకా చేయలేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ వుడ్ వర్క్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక వుడ్ వర్క్ కూడా చేయించడం అయితే మీకు జరుగుతుంది. చూస్తున్నారు కదా, అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అది మొత్తం అంతాని. అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బాత్రూమ్స్, డ్రెస్సింగ్ ఏరియాలు ఇవన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు. బాత్రూమ్ గుమ్మాలు కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసినవి. అండ్ లోపల ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇక్కడ టైల్స్ డిజైన్ మార్చారు వీళ్ళు. టోటల్ అన్నీ కూడా వెట్ టైల్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇందులోని. అండ్ సీలింగ్ కూడా వచ్చేసింది బాత్రూంలోని.
సో ఇప్పుడు కనుక మనం విల్లా అయితే తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో చాలా వరకు మంచి మంచి రేట్లు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వరకు మంచి ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ ఇంకా చెప్పలేదు కదా, ఒకసారి ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్. ఇది ఇలా మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా ఉంటాయి. 150 నుంచి 244 స్క్వేర్ యార్డ్స్ వరకు రావడం జరుగుతుంది. సో 150లో చూసుకున్నట్లయితే మనకి 2000 SFT వస్తుంది. అట్లాగే 244లో చూసుకున్నట్లయితే 3478 SFT వరకు రావడం జరుగుతుంది. సో మనకి ఒక SFT కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 5500 అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది SFT కాస్ట్ అనేది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో తీసుకుందాం విల్లా అనేది ఒకసారి వచ్చి చూద్దాం అనుకున్నా కూడా నేను మీకు నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి బార్ లాంజ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడే మనకి చిన్నది మినీ థియేటర్ కూడా ఇచ్చారు వీళ్ళు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చేసారు, కామన్ బాత్రూమ్ అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చిన్నది మినీ థియేటర్ ఇది. సో ఒక్కొక్క ఫేసింగ్లో ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మోడల్స్ బట్టి అయితే మారుతూ ఉంటాయి. చాలా స్పేషియస్గా అయితే వచ్చింది చూడండి. ఇది సీలింగ్ కూడా స్టెప్ దించారు ఇక్కడ వీళ్ళు. వర్క్ మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా ఒకసారి వచ్చి కలవండి, మీరు ఒకసారి విజిట్ అవ్వండి. టోటలీ వెంచర్ మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో చాలా విల్లాస్ అయితే ఉన్నాయి ఈస్ట్లో వెస్ట్లోని. కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో పైన చూడండి టోటల్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చేసారు, అంతా కూడా టెర్రస్ అది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది ఫ్యూచర్లో మనం పెట్టుకుంటాం కాబట్టి దానికి ముందే ఇచ్చేసారు వీళ్ళు. చూసారు కదా టోటల్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం అంతా కూడా ఇక్కడ. సో స్కూల్స్కి కాలేజ్కి అన్నింటికి కూడా దగ్గరగా ఉంది ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో అనేది. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నేను నెంబర్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఒకసారి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.